డాక్టర్ గారు, కొంతకాలంగా మా ఆవిడ సెక్స్లో పాల్గొన్నప్పుడల్లా నొప్పి అని బాధపడుతోంది. ఎందుకని? ఈ నొప్పి తగ్గడం ఎలా? లేడీస్కి సెక్స్లో పాల్గొన్నప్పుడు యోనిలో మంట నొప్పి అనిపించడాన్ని డిస్పెరోనియా అంటాం. డిస్పెరోనియా అంటే సెక్స్లో పాల్గొని నొప్పి రావడం, డిస్పెరోనియా. దీనికి ఒకటేంటంటే యోని మార్గం లోపల ఇన్ఫెక్షన్స్ ఒక కారణం. అది గనీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు, ట్రైకోమోనస్ కావచ్చు, మోలియాస్ కావచ్చు, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా మంట నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్స్ చూపించుకోవాలి. ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువవుతుంది. కొంతమందికి ఏమో ఆ వైట్ డిశ్చార్జ్ వాసన ఇస్తుంటుంది, వాసన కూడా ఇస్తుంది. కొంతమంది రంగు కూడా మారుతుంది వైట్ డిశ్చార్జ్. ఎప్పుడైనా సరే వైట్ డిశ్చార్జ్ వాసన ఇస్తుంటే, ఫౌల్ స్మెల్ అంటాం, వేస్తుంటే రంగు మారితే తప్పకుండా లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకోవాలండి. అది మాత్రం తెలుసు. ఏదో బెల్ట్ వేసుకోవడం కదా, ఖచ్చితంగా సరైన ట్రీట్మెంట్ పొందాలి. అలా కాకుండా కేవలం సెక్స్లో పాల్గొన్నప్పుడే నొప్పి వస్తుందంటే ఇన్ఫెక్షన్స్ కంటే డ్రై వెజైనా అంటాం. అంటే యోని లోపల తడి ఆరిపోతుంది, త్వరగా ఆరిపోతుంది. మన నోట్లో నిరంతరం లాలాజలం ఎలా ఊడుతూ ఉంటుందో యోని లోపల నిరంతరం నీరు కారుతూ ఉంటుంది. ఆ నీరు కారుతుంటే యోని లోపల ఆరోగ్యంగా ఉంటుంది. రెండో పక్క ఆ సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇంకా కోరిక పుట్టి ఇంకా ఎక్కువ నీరు కారుతుంటుంది. కోరిక రగిలితే చాలు మరింత నీరు కారుతుంది, దాంతో మంట ఉండదు. కానీ కొంతమందికి ఆ కోరిక ఉండదు, ఆ సంతోషం ఉండదు, ఆ తృప్తి ఉండదు, సెక్స్ కావాలని ఇది కూడా ఉండదు. అంచేత ఇలాంటిది ఏంటి, దీన్ని ఏం చేయాలి? వెజైనల్ డ్రైనెస్ వచ్చేసింది, మంట పుడుతుంది. ఏంటని చూస్తే కొంతమందికి మాత్రం ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అని లోపల గర్భాశయం దగ్గర పక్కన పేగులని వాచి ఉంటాయి. ఆ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా అంచేత ఏంటి, ఒకటి డ్రై వెజైనా, ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్. ఈ మూడు ప్రధాన కారణాలు సెక్స్లో పాల్గొని నొప్పి అనిపించడానికి. ఇది డాక్టర్ చూసి స్పష్టంగా తేలుస్తారు. అప్పుడు మరి ఏం చేయాలి? కేవలం సెక్స్లో పాల్గొన్నప్పుడే బాధ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ లేదు, మంట లేదు, వాసన లేదు, రంగు మారడం లేదు అని అంటే అసలు ముందు ఆ మా తల్లికి సెక్స్లో ఎరోజన్ ఉంటుంది లేదా, సెక్స్లో కోరిక కలుగుతుంది లేదా, సెక్స్ కావాలనిపిస్తుంది లేదా లేదు, సెక్స్లో ఆవిడ కామోద్రేకం పొందుతుందో లేదో కావాలి. కొంతమంది ఏమాత్రం కూడా వాళ్ళు కామోద్రేకం చెలరేగదు, చాలా అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అసలు మొగుడి మీద సరైన ఇంట్రెస్ట్ ఉండదు, ఈ సెక్స్ కావాలనే ఉండదు వాళ్ళకి. లేనప్పుడు విజయనాలో ద్రవాలు ఊరపోతే 2-3 స్టోర్స్కి ఎండిపోతే మంట పుడుతుంది. అంచేత ఏ ఇంట్రెస్ట్ లేకుండా మొగుడి మీద ఇంట్రెస్ట్ లేక వాడు కొంతమంది మొగుడు పిల్లలు ఎప్పుడు దెబ్బలాడు, కేవలం ఆ సెక్స్లోనే పడుకుంటారు, సెకండ్ దెబ్బలాడుకుంటూనే ఉంటారు. ఆ సెక్స్లో గతిలే పడుంటారు అన్నమాట. వాళ్ళు గతి లేక పడుంటారు అలాగా. అలాంటి వాళ్ళు సెక్స్లో పాల్గొంటే ఆడదానికి మంట పుడుతుంది, మంట నొప్పి. అంటే ఇద్దరి మధ్య ఉండాల్సిన గుడ్ రిలేషన్షిప్ కావాలండి. గుడ్ రిలేషన్షిప్ లేకపోతే సెక్స్లో పాల్గొడు ఆడవాళ్ళకి యోనిలో మంట పుడుతుంది, మగవాడికి కూడా చేయడం కుదరదు. ఎందుకది అక్కడ లూబ్రికేట్ లేదు, పురుష ముందుగా కదలదు, లోపలికి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది. అంచేస్తుంది ఒకప్పుడు మాత్రం కావాలన్నా కూడా మనసు కావాలన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, లూబ్రికెంట్స్ కేవై జెల్లీ అనేది రాసి సెక్స్లో కారణం స్పష్టంగా తెలియదు, ఆవిడ సెక్స్ కాలం ఉంటుంది, ఉన్నప్పుడు మొత్తం కేవై జెల్లీ కానీ లేదు కొద్ది ఆముదం కానీ కొద్ది నూనె కానీ ఏదైనా రాసి సెక్స్లో పాల్గొచ్చు అన్నమాట. అలా కొంతమంది మెనోపాజ్ చేసేస్తుంది, అంటే మెన్సెస్ అయిపోద్ది, మెన్సెస్ శాశ్వతంగా అయిపోద్ది. అలాంటి కేసుల్లో ఈ కేవై జెల్లీ రాయడమే కాకుండా మామూలుగా ఇంకా మీరు సెక్స్లో పాల్గొనకపోయినా సరే ఈస్ట్రోజన్ క్రీమ్ యోని మార్గం లోపల రాయాలి. ఈస్ట్రోజన్ క్రీమ్ వేసి లోపల పొరలు పలసనైపోతాయి, అవి చక్కగా తయారవుతాయి. అలాగే అవసరం బట్టి
ఫైటో ఈస్ట్రోజన్స్ కానీ డాక్టర్ సలహా మీద ఈస్ట్రోజన్స్ పిల్లల అవసరం బట్టి వాడాలి. అది కూడా ఫైటో ఈస్ట్రోజన్స్ బెటరు. అవి ఈ బావులు ఈస్ట్రోజన్స్ వేసేసుకోకూడదు. అంచేత డాక్టర్ సలహా మీదే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా పొందవలసి వస్తుంది. అంటే ఎవరికైనా సరే సెక్స్లో పాల్గొని మంట పుడుతూ ఉంటే ఆ లేడీస్ తప్పనిసరిగా డాక్టర్ చూపించి చికిత్స పొందాలండి. ఎవరి మట్టుకు వాళ్ళు ఏదో వైద్యం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అయితే సెక్స్లో పాల్గొన్నప్పుడే కాస్త మంట పుడుతుంటే కొద్దిగా టెంపరీగా కేవీ జల్లి వాడవచ్చు. కానీ ఇది పర్మనెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ చూపించడం కరెక్ట్ పద్ధతి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.